వి గోల్డ్ ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్ తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకే కొనబడును. మరిన్ని వివరాలకు సంప్రదించండి 7771077720. అందరికీ నమస్కారం. ఈరోజు ప్రముఖ సినీ నాయకుడు, మనందరికీ కృష్ణా జిల్లాలో పుట్టిన వ్యక్తి, పద్మశ్రీ కోట శ్రీనివాసరావు గారి సంస్మరణ సభకు ఈరోజు మనమంతా కూడా ఇక్కడికి వచ్చి ఉన్నాము. మరి కోట శ్రీనివాసరావు గారు ఒక ప్రముఖ సినీ నటుడే కాదు, ఒక విలక్షణమైన నటుడైన ఆయన సినీ రంగంలో మరిచిపోలేని వ్యక్తిగా నిలిచిపోయారు. మరి వారి సంతాప సభకు చాలామంది ప్రముఖ భారతీయ జనతా పార్టీ రాష్ట్ర అధ్యక్షులు మాధవ్ గారు, అలానే వైద్య ఆరోగ్య శాఖ మంత్రి మన సత్యకుమార్ యాదవ్ గారు, అలానే వారు కూడా శాసనసభ్యులుగా పనిచేశారు. మరి వారితో పాటు సాంబయ్య గారు కూడా, ప్రకాశం జిల్లా నుంచి సాంబయ్య గారు కూడా మాజీ శాసనసభ్యులుగా వారు కూడా ఇచ్చేశారు. ఇంకా చాలామంది బీజేపీ నాయకులు, ఇప్పుడే కైకలూరు శాసనసభ్యులు కామినేని శ్రీనివాస్ గారు కూడా ఇచ్చేశారు. వారికి రాష్ట్ర బీజేపీ నాయకులు, జిల్లా బీజేపీ నాయకులు, మరి అందరూ కూడా ఈ కార్యక్రమానికి ఇచ్చేసే మీ అందరూ కూడా స్వాగతం తెలియజేస్తూ, మరి మొట్టమొదటిసారిగా నన్నే మాట్లాడమని చెప్పారు. నాకు తెలిసిన కోట శ్రీనివాసరావు గురించి 4 విషయాలు మీకు తెలియజేస్తున్నాను. కోట శ్రీనివాసరావు గారు మరి పక్కనే కంగిపాడులో జన్మించారు. మొట్టమొదటి కూడా నాటక రంగంలో బాగా రాణించిన వ్యక్తి. 1978లో వారు సినీ రంగంలో ప్రవేశించారు. అలానే వారి చివరి సినిమా హరిహర వీరమల్లుతోటి వారి సినీ జీవితాన్ని కూడా మరి ఆ జీవితం నుండి నిష్క్రమించారు. అనేక సంవత్సరాలు, సుమారు 40 సంవత్సరాల పాటు చలనచిత్ర రంగంలో మర్చిపోయిన వ్యక్తిగా ఆయన హీరోగా రావాలనుకున్నారు మొట్టమొదట. అప్పటికే 40 సంవత్సరాలు దాటింది కాబట్టి 1978లో ప్రాణం ఖరీదు అనే ఒక మొదటి చిత్రం, వారిది చిత్రం. ఆ ప్రాణం ఖరీదుతో మొదలుపెట్టారు. అంచెలంచెలుగా ఈ రాష్ట్రంలో తెలుగు సినిమా కాదు, హిందీ, తమిళ్, మలయాళం, కన్నడ 5 భాషల్లో ఆయన సుమారు 750 చిత్రాల్లో నటించిన వ్యక్తి కోట శ్రీనివాసరావు గారు. మరి ఆ కోట శ్రీనివాసరావు సినీ చిత్రంలో వారు అనేక రకాల వేషాల్లో జీవాన్ని పోసారు. వారు నిజంగా ప్రాక్టికల్గా ఒక వ్యక్తి ఎలా ఉంటాడంటే, తండ్రి పాత్రలు వహిస్తే తండ్రి నిజంగా తండ్రి, క్యారెక్టర్ పోషిస్తే నిజంగా క్యారెక్టర్. మరి వాళ్ళ కోట శ్రీనివాసరావు చూసాం. అలానే విలన్ పాత్ర, నిజంగానే విలన్ అంటే అలా ఉంటాడు, కోట శ్రీనివాసరావు ఉంటాడని చెప్పి ఈ విలన్ పాత్రలో జీవం పోశారు. ఆ విధంగా ఏ పాత్రలు చూసినా ఆయనకి 100 మార్కులు పడతాయి. అటువంటి వ్యక్తికి మరి ఆ రోజుల్లో ప్రభుత్వం కూడా పద్మశ్రీ అవార్డును కూడా ఇవ్వటం అనేది ఒక గొప్ప తార్కాణం. మరి అటువంటి నటుని మనం ఎప్పటికీ ఎవరు కూడా మర్చిపోకూడదు కూడా. సినీ రంగంలో ఒక ప్రముఖ నటుడిగా జీవితంలో నిలిచిపోయిన వ్యక్తి కోట శ్రీనివాస్ గారు. మరి వారికి 2 కుమారుడు ఉన్నాడు. మరి దురదృష్టవశాత్తు ఆ కుమారుడు మరి యాక్సిడెంట్లో చనిపోవటం. ఆ విధంగా ఆయనకి జీవితంలో అనేక మార్లు చిత్ర పరిశ్రమలో పెద్దలతో, మిత్రులతో చెప్పేవాడు, నాకు జీవితంలో మర్చిపోలేని సంఘటన నా కుమారుడు యాక్సిడెంట్. మరి ఎవరు కూడా జీవితంలో అటువంటి విషాదాన్ని చూడకూడదు, కానీ నా జీవితంలో అటువంటిదే మిగిలిచిపోయింది. మరి ఆయన నటుడుగా ఉన్నంతకాలం కూడా ఆయన చెప్పేవాడు, నా కుటుంబానికి నేను న్యాయం చేయలేకపోయాను,
ఎప్పుడు ఉదయం 7 గంటలకు ఇంట్లోంచి బయటకు వెళ్తే అర్ధరాత్రి వచ్చేవాడిని. ఎప్పుడు నా భార్యతోటి పిల్లలతో కూడా నేను గడపలేకపోయాను. నా జీవితంలో అదొకటి దుర్ఘటన సంఘటన. ఎప్పుడు కూడా కలిసి భోంచేయలేకపోయాం. ఎప్పుడు షూటింగ్లో ఉండి అర్ధరాత్రి ఇంటికి వచ్చి మళ్ళీ ఉదయం వెళ్ళిపోయామని. మరి అప్పుడు కుటుంబానికి కూడా సరైన న్యాయం చేయలేకపోయామని చెప్పి చివరి రోజుల్లో మిత్రులతోటి బంధువులతో చెప్పి బాధపడ్డారు. కాబట్టి ఏదేమైనప్పుడు కూడా ఆయన సినీ రంగంలో ఒక మంచి నటుడిగా, మరి సమాజంలో చిత్రరంగంలోనే కాదు నాటక రంగంలోనే కాదు తోటి కళాకారులు కూడా ఒక మంచి నటుడిగా మన అందరి గుండెల్లో నిలిచిపోయిన వ్యక్తి. ఆయన 1978లో ప్రాణం ఖరీదుతో ప్రారంభించి 99లో విజయవాడలో శాసనసభ్యుడిగా కూడా ఎన్నికయ్యారు. ఆ శాసనసభ్యులు 99 నుంచి 2004 వరకు కూడా బీజేపీ పార్టీ నుండి శాసనసభకి ఎన్నికవడం కూడా మనందరికీ కూడా తెలిసిన విషయమే. ఆ రోజు 5 సంవత్సరాల పాటు శాసనసభ్యుడిగా ఉన్నప్పుడు విజయవాడ నగరంలో అనేక రకాల సమస్యల మీద అసెంబ్లీలో చర్చించడం, నేను కూడా మొదటిసారి ఆ రోజు 99లో నేను కూడా కాంగ్రెస్ పార్టీలో ఎన్నికవడం జరిగింది. మరి నేను కూడా అసెంబ్లీలో వారిని చూసేవాడిని, వారిని గురించి చాలా నేర్చుకునేవాళ్ళం. చక్కటి సంభాషణ, స్పీకర్కి తోటి అసెంబ్లీ సభ్యులు కూడా అందరికీ హత్తుకునేలాగా ఆ సమస్యల మీద వివరణిస్తుంటే ఆ సమస్య ఆ విధంగా చెప్పాలనే విషయాన్ని కూడా మేము కూడా గ్రహించాం. మరి అలాంటి ప్రజా సమస్యల మీద అన్న 5 సంవత్సరాలు సినీ రంగానికి ఎంత న్యాయం చేశారో, ప్రజా సమస్యల మీద విజయవాడ నగరంలో అన్ని ప్రాంతాలను కూడా అభివృద్ధి పరచాలని చెప్పి, నిధులు మంజూరు చేయాలని చెప్పి మరి ఆనాటి ప్రభుత్వం మీద ఒత్తిడి తీసుకొచ్చి విజయవాడ నగరంలో ఉత్తర్వులు జరిగినాయి. అక్కడ ఉన్న వాళ్ళందరికీ నా నమస్కారాలు. కోట శ్రీనివాసరావు గారికి నాకు పరిచయం బొబ్బిలి రాజా సినిమా నుండి. అంతకుముందు కోట గారు నాకు తెలుసు, ఎందుకంటే ప్రతిఘటన సినిమాలో కోట గారు సినిమా స్టార్ అయ్యారు. అది బ్రేక్ ఇచ్చిన సినిమా కోట గారికి. ఒక 7-8 సంవత్సరాల తర్వాత 10 సంవత్సరాల లోపు నేను అంకుశం సినిమాతో, అది నాకు బ్రేక్. అక్కడ నుంచి నేను సినిమా స్టార్గా బాగా సినిమా రిలీజ్ అయినా 5-6 రోజుల్లోనే 10 సినిమాలు బుక్ అవడం. అక్కడి నుంచి తీసి అంటే అందాజుగా ఒక 7-8 సంవత్సరాల తర్వాత నా ఎంట్రీ కాబట్టి కోట గారి సినిమాలన్నీ ఆహ్నా పెళ్ళంట అవన్నీ కూడా చూసి కోట గారు మంచి ఆర్టిస్టు అనేది చాలా అప్పటికే బాగా బిజీ అయిపోయినారు కోట గారు. నా ఎంట్రీ తర్వాత నేను బొబ్బిలి రాజా పిక్చర్ లో నన్ను ఇంట్రడ్యూస్ చేశారు కోట గారికి. ఆహా, నువ్వేలా బాగా చేసేవాడు కదా ఆ విషయంలో, అది మామూలుగా మాట్లాడారు. ఆ సినిమా నుంచి మా కాంబినేషన్ స్టార్ట్ అయింది. తర్వాత ఒక 10 పిక్చర్స్ తర్వాత 10-15 పిక్చర్స్ తర్వాత మామగారు నుంచి మా జంట స్టార్ట్ అయింది, జంట ప్రయాణం. ఆ సినిమాతోనే కోట బాబుమోహన్ జంట అని నాకు బయలుదేరి. ఇక తర్వాత వరుసగా కోట బాబుమోహన్ లేకపోతే బయ్యర్స్ కూడా సినిమాలు కొనడం బానేశారు. అంత రేంజ్ కి ఆ కళామ తల్లి మమ్మల్ని తీసుకెళ్ళింది. ఆ భగవంతుడు ఒక జంటగా మమ్మల్ని ఇద్దరిని కలిపిన ఆ వేళ విశేషం ఏంటో, మేము ఆ సినిమా నుండి అన్నదమ్ములుగా వేయటం, ఫ్రెండ్స్ గా వేయటం, లేక ఆయన గురువుని శిష్యుడిగా వేయటం, తండ్రి కొడుకులుగా వేయటం, ఇలా ఎన్నో పిక్చర్స్ రకరకాల క్యారెక్టర్స్. ఒక క్యారెక్టర్ సంబంధం లేకుండా అన్ని ఒకే టైప్ క్యారెక్టర్లు అయినా మేము నటించిన తీరు కోటగారు, అరే మీరు ఇట్లా చేస్తారా, నువ్వు ఇట్లా చెయ్యి అని ఆయన చెప్తాం. అన్నాను ఇట్లా కాదు, నేను అట్లా చేయను అని ఒక్కొక్కసారి. ఎందుకంటే నన్ను తిట్టు అనేవాడు. నన్ను తిట్టురా, తిడితే నేను ఒక అంటరా అంటే నమ్ముతారా అని చెప్పేవారు. అట్లా సొంత అన్నదమ్ములం అయిపోయారు.
నేను అన్నా రేరా మౌన అని నేను నైట్ అండ్ డే పనిచేసేవా. ఒక 15-16 సంవత్సరాలు రౌండ్ ద క్లాక్ పనిచేసాం. రౌండ్ ద క్లాక్ అలా పనిచేస్తూ ఎంతో దగ్గరైన. ఇక కోటగారి గురించి చెప్పాలంటే ఆయన అర్థం చేసుకున్న వాళ్ళకు ఆయన చాలా మంచివాడు. ఆయన అర్థం కాని వాళ్ళకి ఏం అర్థం కాదు. ఎవరినైనా నిర్ముఖమాట మాట్లాడేవాడు ముఖం మీదనే. ఏమని అనుకుంటారేమో, నొచ్చుకుంటారేమో, అది ఉండేది కాదు. కనుక ఫ్రాంక్నెస్ దాంట్లో కూడా కోటగారు కోటయ్య. ఏ క్యారెక్టర్ అయినా నాతోటి కామెడీ చేస్తూనే విలనగా చేసేవాడు. విలనగా చేస్తే కూడా అతి కషాయి వాడిగా చేసేవాడు. కరడు గట్టిన కషాయి వాడు అన్నంత బ్రహ్మాండంగా చేసేవారు. అలాగే తండ్రిగా ఏడిపించిన క్యారెక్టర్స్ కాబట్టి ఎన్నో ఉన్నాయి. ఎన్నో సినిమాలు ఉన్నాయి కోటగారు. ఆల్రౌండర్. ఎలాంటి క్యారెక్టర్ అయినా ఒకటి కళ్ళు తీసుకునే క్యారెక్టర్ వేశాడు. అచ్చు గౌడున్నట్టే ఉన్నాడు. అట్లా ఏ క్యారెక్టర్ అయినా అందులో దూరిపోయేవాడు. దూరిపోవడం అంటే ఏదో అక్కడెక్కడ అట్లా కాదు. అప్పటికప్పుడే తయారైపోయేవాడు. ఆ క్యారెక్టర్ దూరిపోయేవాడు. అదే నాకు కూడా వచ్చింది అలవాటు. మామగారు చూడండి, మాయనుడు చూడండి, 2 కామెడీ క్యారెక్టర్లే. కానీ ఈ క్యారెక్టర్ ఆ క్యారెక్టర్ సంబంధం ఉండదు. చిన్నరాయుడు చూడండి, బావగారు చూడండి, అలా మా ఇద్దరు అంట. ఈ క్యారెక్టర్ కు ఆ క్యారెక్టర్ సందర్భం ఉండదు. కోటగారి యాక్షన్ కు కూడా ఆ క్యారెక్టర్ ఈ క్యారెక్టర్ సంబంధం ఉండదు. అలా ఎన్నో సినిమాలు కొన్ని వేల మంది ఆర్టిస్టులు సినిమా పుట్టిన కాడికి వచ్చారు, పోయారు, ఉన్నారు కొందరు. కానీ ఒక జంట, కోట బాబు మోహన్ ఒక జంటని ముద్ర పడ్డది మాత్రం సినిమా పరిశ్రమ పుట్టిన కాడి నుంచి కోట బాబు మోహనే ఒక జంట హిట్ పేరు అని ముద్ర పడ్డదని పెద్దలు అంటుంటే చాలా సంతోషం. కానీ జంటలో ఒక పక్షిని వదిలేసి మా కోటన్న పక్షి ఎగిరిపోయింది. అది కొంచెం విచారకరం. కానీ కోటన్న మనసు చాలా మంచిది. దేవుడికి కోటన్న భయపడ్డట్టు బహుశా ఈ భూప్రపంచంలో ఎవరు భయపడరేమో. ఎంత భక్తి ఆ వెంకటేశ్వర స్వామి అంటే వృద్ధులు లేచిన కాడ నుంచి అవన్నీ చదువుతూనే ఉండేవాడు. పూజారి కంటే ఎక్కువగా. అలాగే భోజన ప్రియుడు. ఒకసారి రాజమండ్రిలో రాజు గారు మమ్మల్ని భోజనాన్ని పిలిచారు. ఒక 25 జాడీలు పెట్టారు వరుసగా. అన్ని జాడీలలో పచ్చడి, ఆవకాయ దగ్గర నుంచి, మాకాయ దగ్గర నుంచి, సుచ్చకాయ దగ్గర నుండి అన్ని ఒక్కొక్కటి అన్ని టేస్ట్ చేశాడండి. అంత మంచి భోజన ప్రియుడు. ఎంత పెద్ద భోజన ప్రియుడో, ఎంత మంచి ఆర్టిస్టో, ఏ క్యారెక్టర్ లోనైనా ఇమ్మీడియట్ గా ఇమిడిపోయి అదరగొట్టి నటించేవాడు. అంత కష్టపోతూ ఎంత కష్టపడతాడు. గొడ్డు చాకిరి చేస్తాడు. మేమిద్దరం గొడ్లలా పనిచేసాం. రోజు 6 షూటింగ్లు చేసాం. ప్రముఖ క్లబ్లు ఎన్నిసార్లు పనిచేసామో మా మీదనే తెల్లవారే. మా అమ్మగారు కూడా ఆ రాయి ఎత్తుకొని వచ్చే సీను 7 గంటలకు స్టార్ట్ చేశారు, 9 గంటలకు అయిపోవాలి. ఎన్ని తరాలు మారినా కూడా అవి బతికే ఉంటాయి. మిమ్మల్ని బతికిస్తూనే ఉంటాయి మీ క్యారెక్టర్స్, మీ సినిమాలు అని చెప్పని మాట్లాడుతుంటే దుఃఖము. ఎన్నిసార్లు నేను కంట్రోల్ చేసుకున్నాను. అలాంటి కోటన్న ఆ ముందు రోజు కూడా రేపు చనిపోతారనగా ముందు రోజు నేను వేరే షూటింగ్ లో ఉండి ఒక డైరెక్టర్ గారు, మీరిద్దరు తండ్రి కొడుకులుగా నటించాలి, మా పిక్చర్ లో చాలా బాగా వచ్చింది,
కోట గారు అయితేనే బాగుంటుంది, మీరు ఒకసారి మాట్లాడి ఎలాగైనా ఒప్పించండి, కొంచెం హెల్త్ బాగాలేదు కదా, మంచంలో పడుకొని ఉంటాడు, ఎప్పుడు నేను పెడుతుంటాడు. అరే నేను లేస్తే బాగుండదు, లేస్తే ఎవరైనా వదిలిపెట్టారా నేను లేవనా, ఇట్లా నన్ను రకరకాలుగా తెచ్చుకుంటారన్నమాట. బాగుంటుందని అంటే నేను ఆ విషయం చెప్పుదామని ఫోన్ చేశా. ఎరా ఎక్కడా అన్నా షూటింగ్ లో ఉన్నా. ఏ షూటింగ్ లో అన్నారు. ఫలానా చెప్పాను. ఏంట్రా ఫోన్ చేసామన్నాడు. ఎప్పుడు వస్తావురా అన్నాడు. వస్తా అన్నా, రేపు నేను వస్తాను అన్నాను. ఈ లోపల షార్ట్ రెడీ అంటే నేను షార్ట్కి వెళ్ళాను. అన్నా సారీ మళ్ళీ చేస్తా అని పెట్టేసి మళ్ళీ చేశాను. 5:30-6 ప్రాంతంలో పడుకొని ఉన్నాడు అన్న. కోటన్న ఎప్పుడు ఆఫ్టర్ 4 పడుకోడు, 4 తర్వాత అసలు పడుకోడు, 2 నుంచి 4 మధ్యన పడుకుంటారు. అలాంటిది 6 గంటలకు లేవట్లేదు పడుకున్నాడు అని అంటే అదేంటి పడుకోడు ఈ టైంలో అనుకున్నాను. నైట్ అయింది. మనవరాళ్ళు, చిన్న కూతురు పెద్ద కూతురు పిల్లలతో వచ్చారు, వాళ్ళతో ఆడుకున్నాడట సరదాగా, వాళ్ళతో మంచిగా మాట్లాడుకుంటున్నాడట, మంచిగా ఫోన్ చేశాడు, పడుకున్నాడు. తెల్లవారుజామున 5 గంటలకు ఫోన్ నాకు ఒక టీవీ వాళ్ళు, కోట గారు చనిపోయారు మీకు తెలుసా. ఆ తర్వాత 10 ఫోన్ల దాకా వచ్చాయి. సరఫరైంది నాకు. ఏంటి దిగ్భ్రాంతి, నిన్న మాట్లాడినా కదా ఎరా అన్నాడు, వెళ్ళిపోయాడు. ఇదేం వెళ్ళిపోవడం అని పుట్టిన ఉడికేసరికి హాయిగా పడుకొని ఉంటా. ఒక పక్క సంతోషం, ఎందుకంటే 3 సంవత్సరాల నుంచి హెల్త్ బాగలేక చాలా ఇబ్బంది పడుతూ ఉన్నాడు. మంచంలో పడిపోయి 1-2 మంచంలో చేసుకొని చాకరీ చేయించుకొని ఏం చేయి చాకరీ ఎవడు చేస్తాడని చీదరించుకోబడకుండానే హాయిగా పడుతున్నాడు. హాయిగా వెళ్ళిపోయాడు మా కోటన్నని. సంతోషం, నన్ను వదిలిపెట్టిపోయానని మర్చిపోవాలన్నా మర్చిపోలేకపోతున్నాను. దేశ ద్రోహమైన విషయాలు మాట్లాడుతున్నాం, ఇది సరైన పద్ధతి కాదని చెప్పి నిర్భయంగా మాట్లాడటం. పరిశ్రమని రక్షించడం కోసం తెలుగు వాళ్ళకి ప్రాతినిధ్యం ఇవ్వాలి అనే విషయాన్ని క్యారెక్టర్ యాక్టర్స్ ఎవరైతే ఉన్నారో పక్క రాష్ట్రాల నుంచి వలస తీసుకొచ్చే విధానాన్ని దానికి అవసరం మేరకు తీసుకురావచ్చు, కానీ విచ్చలవిడిగా ప్రతి దానికి తీసుకొచ్చే తీరు ఏదైతే ఉందో దాన్ని కూడా తీవ్రంగా ఆయన మాట్లాడటం జరిగింది. అనేక మంది నిర్మాతలు, దర్శకులు ఎందుకు నీకు అవసరం మాట్లాడడానికంటే నా కోసం నేను మాట్లాడలే, నాకు అన్ని లాంగ్వేజెస్ లో నాకు తగిన పాత్ర కోసం తీసుకెళ్తున్నారు. ఆ విధంగా పాత్ర దానికి ఉచితంగా ఉంటే ఆ విధంగా తీసుకెళ్లే అవకాశం, కానీ ప్రతి పాత్రకి తీసుకొచ్చే తీరు ఏదైతుందో ఆయన గట్టిగా నిలదీయటం జరిగింది. దాని కారణంగా మన కోట శ్రీనివాసరావు గారు ఆ విధంగా నటన సంబంధించిన అంశాన్ని మనకి బాబు మోహన్ గారు మనకు వివరించారు, అనేక రకాల విషయాలు చెప్పారు. దాంతో పాటు ఆయన సామాజిక స్పృహ, అనేక విషయాల పట్ల ఆయనకుండే దృక్పథం ఆయన అనేక సందర్భాల్లో మాట్లాడిన మనకి తెలుస్తుంది. ఆ విధంగా ఆయన తీసుకొచ్చారు. నరేంద్ర మోడీ గారు ప్రధానమంత్రి అయిన తర్వాత ఆయన అనేక చోట్ల అనేక సార్లు మాట్లాడటం జరిగింది. నరేంద్ర మోడీ గారి నేతృత్వంలోనే దేశం ఏ విధంగా ముందుకెళ్తుంది, దేశానికి సంబంధించిన, ధర్మానికి సంబంధించిన అన్ని చోట్ల ఇవాళ ముందుకెళ్ళడానికి ఆయన నేతృత్వం కావాలనే విషయాన్ని కూడా ఆయన నిర్భయంగా చెప్పటం. అలాగే ఎప్పుడు అవకాశం వచ్చినా ఎవరైతే విద్రోహులు మాట్లాడే మాటలకి చలనచిత్ర పరిశ్రమలో నిలబడి మాట్లాడే తీరు, కొన్ని సినిమాల్లో హిందుత్వాన్ని తక్కువ చేసి చూపించడం, బ్రాహ్మణులని కొంత నీచంగా చూపించే తీరు కూడా ఆయన ప్రతిఘటించాడు. ఎందుకు ఈ విధంగా చూపిస్తున్నారు, అవసరం ఏముంది అని చెప్పే విషయాన్ని కూడా మాట్లాడి ఆ విధంగా ఆయన ముందుకెళ్లిన తీరు తప్పనిసరిగా మనందరికీ కూడా ఆదర్శవంతంగా, స్ఫూర్తివంతంగా ఉంటుంది. కోట శ్రీనివాసరావు గారి వాళ్ళ బాబు మరణించిన సందర్భంలో ఆయన చాలా చితికిపోయాడు, ఇంకా నటన రంగం ముందుకు వెళ్ళకూడదు అనుకోడు. కానీ తన తోటి కళాకారులందరి యొక్క నేపథ్యంలో తన నమ్ముకున్న కళామ తల్లిని ముందుకు తీసుకెళ్ళింది. ఆ విధంగా ఆయన యొక్క కొడుకు చనిపోక ముందు ఉండే ప్రస్థానం కానీ చూస్తే అద్భుతం, అనితర సాధ్యం. ఆయన అన్ని భాషల పట్ల ఆయన కలిగిన అవగాహన కూడా మనకి చాలా ఆశ్చర్యాన్ని కలిగిస్తుంది. ఆయన దేంట్లో ప్రత్యేకం అంటే మాండలికాలు పలకటంలో ఆయనకి సరిసాటి కలిగిన వాడు ఎవడూ లేడు అంటే అది అతిశయోక్తి కాదు. ఆ విధంగా ఉత్తరాంధ్ర యాస గాని, తెలంగాణ భాష గాని, మన
రాయలసీమ మాండలికం కానీ ఏ మాండలికంలో కూడా విలీనం చెయ్యాలి అంటే దానికి కొట్టిని పేరు మన కోట శ్రీనివాసరావు గారు. ఆ విధంగా అన్ని మాండలికాలకు అలవోకగా ఈయన తెలంగాణ నుంచి వచ్చాడా అనేక సినిమాల్లో ఆయన విలనిజం దాంట్లో చేయడం జరిగింది. అలాగే హాస్యానికి సంబంధించి తెలుగు చిత్ర పరిశ్రమకి ఒక చిరునామాగా మార్చింది కోట శ్రీనివాసరావు గారి నేతృత్వంలో అనేక మంది కళాకారులు కాదు ఆ విధంగా తీసుకెళ్ళడం జరిగింది. మన పరిశ్రమ చెన్నైలో ఉన్నప్పుడు రాళ్లపల్లి గారు ఏ విధంగా ఇటువంటి ఎవరైతే హాస్య నటులున్నారో వాళ్ళందరికీ సారథ్యం వహించి వాళ్ళకి ఆసరాగా ఉండి ముందుకు తీసుకెళ్లారో, మన పరిశ్రమ హైదరాబాద్కి మారిన తర్వాత వాళ్ళందరికీ అండగా ఉన్న వ్యక్తి కోట శ్రీనివాసరావు గారిని మనం చెప్పక తప్పదు. ఆ విధంగా అనేక మంది తోటి హాస్య నటులు, నీ చాలా పెద్దవాడిని గొప్పవాడిని అనే భావం లేకుండా, వయో భేదం లేకుండా అందరూ కలిసి ఒక జట్టుగా మన హాస్యాన్ని ఏ విధంగా పండించారు. తెలుగు చలనచిత్రానికి ఒక ప్రత్యేకత ఏదైనా ఉంది అంటే హాస్యం పండించడంలో. ఇవాళ అనేక మంది కళాకారులు, అనేక మంది టీవీ మాధ్యమాల్లో ఇవాళ ముందుకు వెళ్తున్నారంటే ఆ విధంగా ఈ యొక్క హాస్య కళాకారులు ఎవరైతే ఉన్నారో మనకి అందరూ కూడా శిఖరాగ్రాన్ని చేరారు. అటువంటి కోట శ్రీనివాసరావు గారు మన మధ్య లేకపోవడం అందరి యొక్క దురదృష్టంగా భావిస్తున్నాం. కోట శ్రీనివాసరావు గారి ప్రస్థానం, మన మెగాస్టార్ చిరంజీవి గారి ప్రస్థానం ఒకే సినిమాతో చెరగటం యాదృచ్ఛమే, కానీ ఇద్దరు యొక్క ప్రభావం ఏ విధంగా అయితే మెగాస్టార్ గారు ఒక స్టార్డమ్ అంటే ఏంటి, తెలుగు చిత్రం కూడా అటు ఉంది అని చెప్పి ప్రపంచానికి ఏ విధంగా తెలియజేశారో ఆ విధంగా హాస్యానికి విలనిజంకి ఒక స్థాయిని తీసుకొచ్చారు కోట శ్రీనివాసరావు గారు. ఆ విధంగా కోట శ్రీనివాసరావు గారు లేని లోటు తీర్చలేనిది చలనచిత్ర పరిశ్రమతో పాటు భారతీయ జనతా పార్టీకి అని చెప్పి మీకు తెలియజేస్తూ, ఆయన వాళ్ళ కుటుంబ సభ్యులకి మేము ప్రగాఢ సానుభూతి తెలియజేస్తూ ఆయన ఆత్మకి సద్గతులు ప్రాప్తించాలని ఆయన భగవంతుడు ప్రార్థిస్తూ సెలవు తీసుకుంటాను. సమావేశం కాస్త ఆలస్యం అవుతున్నప్పుడు మాట్లాడుతున్న మధుకర్జీ గారికి వచ్చి ఒకరు చెప్తున్నారు, కాసేపు కోట శ్రీనివాసరావు గారు నటించిన అహనా పెళ్ళంట సినిమా బిట్లేద్దామా అని. అంటే వాళ్ళన్నారు ఇది సంతాప సభ కదా, మరి అది చూస్తే కడుపుబ్బా నవ్వుకుంటాం, సంతాప సభలో నవ్వుకుంటే ఏం బాగుంటుంది అని ఇది వచ్చింది. వాస్తవానికి నేనైతే దీన్ని సంతాప సభగా చూడాల్సిన అవసరం లేదు. కోట శ్రీనివాసరావు గారు ఒక సంపూర్ణ జీవితాన్ని, ఒక సాఫల్యవంతమైన జీవితాన్ని వారు గడిపారు. దాదాపు 40 సంవత్సరాల వారి సినీ జీవన ప్రయాణంలో 3 తరాల వారిని అలరించారు, నవ్వించారు, విలనిజంతో భయపెట్టారు, నటనా కౌశల్యంతో అబ్బురపరిచారు. ఇన్ని రకాలుగా తనకంటూ ఒక స్థానాన్ని సుస్థిరం చేసుకొని ఈ సినీ వినీలాకాశంలో ఒక నక్షత్రంగా కొన్ని దశాబ్దాల పాటు వెలిగిన వ్యక్తి ఇవిడే మా దారే సాంబయ్య గారు చెప్పినట్టుగా భగవంతుడు ఆయన దగ్గరికి పిలిపిస్తే మనం దాని గురించి చింతించాల్సిన అవసరం లేదు. అటువంటి జీవితాల నుంచి ప్రేరణ తీసుకోవాల్సి ఉంది. అందుకని దీన్ని ఒక జీవిత ఉత్సవంలాగా చేయాల్సి ఉంది. సంతాప సభలాగా జీవితంలో ఏది సాధించలేని వాడు, తనకంటూ ఒక అస్తిత్వాన్ని ఏర్పరచుకోలేక వైఫల్యం చెందినవాడు సంతాప సభలు జరుపుకోవాలి. కానీ ఇన్ని కోట్ల మంది హృదయాన్ని దోచుకున్న వాళ్ళు, కొన్ని తరాలు గుర్తు పెట్టుకునేలాగా జీవించిన వాళ్ళు, వాళ్ళ జీవితాన్ని ఒక ఉత్సవంలాగా జరుపుకోవాల్సిన అవసరం ఉంది. అంటే అనేక మంది మళ్ళీ అటువైపు చూసి వారి నుంచి ప్రేరణ పొందాలి. అది సంతాప సభ బదులు ఉత్సవంగా ఉంటే బాగుండేది. నేను చెప్పినట్టుగా 3 తరాల పాటు, ఎందుకంటే దానికి కారణం ఉంది, ఎందుకు ఉత్సవంలాగా జరుపుకోవాలి. ఇన్ని సంవత్సరాలు, ఇన్ని దశాబ్దాల పాటు ఇంతమందిని అలరించి, ఇన్ని భాషల్లో నటించి, దాదాపు 750 భాషల్లో 50 చిత్రాల్లో 5 భాషల్లో నటించడం చిన్న విషయం కాదు. వారు మొట్టమొదటి సినిమా ప్రాణం ఖరీదు ఉదయభాను గారు చెప్పినట్టుగా 78లో అయితే, రెండో సినిమా అమరజీవి 83లో, అంటే 5 సంవత్సరాల గ్యాప్ వచ్చింది. వారు చివరిగా దీంట్లో యాక్టివ్గా ఉన్నది 2010 దాకా, అంటే 83 నుంచి 2010 దాకా, అంటే 27 సంవత్సరాలు. 750 చిత్రాలు డివైడెడ్ బై 27 వేసుకుంటే
సగటున సంవత్సరానికి 28 చిత్రాల్లో ఆయన నటించాడంటే ఎంత కఠోర పరిశ్రమ చేసి ఉండాలో మనం అర్థం చేసుకోవాల్సింది. ఏ పాత్ర ఇస్తే ఆ పాత్రలోకి పరకాయ ప్రవేశం చేయడం, అది వయసుతో సంబంధం లేకుండా అన్ని రకాల పాత్రల్ని చాలా సమర్థవంతంగా ఆయన పోషించి తన నటనా కౌశల్యాన్ని ప్రపంచానికి చాటి చూపారు. ఇవాళ ప్రపంచవ్యాప్తంగా కోట్ల మంది అభిమానులు ఆయన ఉండడానికి అదే కారణం కూడా. అటువంటి వ్యక్తి బహుశా ఆయన కఠోర పరిశ్రమకో లేదా ఆ నటనా కౌశల్యానికి మెచ్చి ప్రజలందరూ కూడా ఆనాడు ఆ సినిమాలు చూశారు. బాబుమోహన్ గారు చెప్పిన దాంట్లో ఏమాత్రం అతిశయోక్తి లేదు. వీళ్ళు ఎవరికి డిస్ట్రిబ్యూటర్లు కొనాలంటే వీళ్ళిద్దరు ఉన్నారా, ఉంటే కొంటాము అనే రకంగా ఉండిందంటే ఆ వయసులో మేము చూసిన వాళ్ళం కాబట్టి కోటా శ్రీనివాసరావు గారు, బాబుమోహన్ గారు లేదా ఇతర బ్రహ్మానందం గారు, కోటా శ్రీనివాసరావు గారు కాంబినేషన్ ఉందంటే అదే పనిగా ఆ సినిమాలకు వెళ్ళేవాళ్ళం, అదే పనిగా వాటిని చూసేవాళ్ళం. ఆనాడు యూట్యూబ్ లేదు, మళ్ళీ చూడాల్సిన అవకాశం ఉండేది కాదు. డబ్బులు పెట్టి రెండోసారి చూడాలని కోరిక మనసులో ఉన్నప్పటికీ కూడా డబ్బులు పెట్టి మళ్ళీ రెండోసారి సినిమాకి వెళ్ళి చూసే అవకాశం లేదు. ఇవాళ అయితే చూస్తాం కానీ సమయం దొరకట్లేదు, ఇది వేరే విషయం. అంతగా అందరినీ అలరించేవారు. ఈ వయసుతో సంబంధం లేకుండా చిన్న వయసు నుంచి పెద్దవాళ్ళ దాకా 75-80 సంవత్సరాల వారి దాకా కూడా అలరించి నిజంగా ఒక సాఫల్యవంతమైన జీవితాన్ని కోటా శ్రీనివాసరావు గారు గడిపారు. దాని కారణంగానే వారికి 9 నంది అవార్డులు ఇచ్చినా లేదా నరేంద్ర మోడీ గారి ప్రభుత్వ హయాంలో వారికి పద్మశ్రీతో ఆయనకి నిజంగా గౌరవించిన అది ఇంకా చిన్నవనే చెప్పుకోవాలి. అటువంటి నటనా కౌశల్యాన్ని వారు చూపించారు. అదేవిధంగా ఈ సామాజిక విషయాల్లో కూడా ఏనాడు తన మనసులో విషయాన్ని చెప్పడానికి సామాజిక రాజకీయ విషయాల్లో కానీ తను చెప్పాల్సిన విషయాన్ని గట్టిగా చెప్పేవారు. అనేక సందర్భాల్లో ఒకసారి ఒక హిందుత్వం అనే పదం వాడడమే ఏదో తప్పుగా చూస్తున్న రోజుల్లో కొంతమంది ఆనాడు వారు చాలా గట్టిగా చెప్పడం జరిగింది. హిందుత్వం అవునయా, ఈ దేశంలో ఉన్న వాళ్ళంతా హిందువులే, హిందుత్వం అనేది ఒక జీవన విధానం, మరి అది పాకిస్తాన్ అన్నారు, దీన్ని హిందుస్థాన్ అన్నారు. వాళ్ళు అక్కడ మాట్లాడుతున్నప్పుడు మన దేశాన్ని గురించి హిందుస్థాన్ అనే సంబోధిస్తారు. మన ప్రధానులు కానీ మన ముఖ్యమంత్రులు కానీ మనం ఎవరైనా ఈ దేశంలో అయిపోయిన తర్వాత ఏదైనా కార్యక్రమం అయిపోయిన తర్వాత జై హింద్ అంటున్నాం అని చెప్పి దేశంలో రాష్ట్రపతి దగ్గర నుంచి ప్రతి ఒక్కరు అంటున్నప్పుడు హిందుత్వం మాట్లాడడం, హిందుత్వం గురించి అనడం లేదా హిందుత్వాన్ని ఆచరించడం అది ఏదో తప్పుగా చూపిస్తున్నారంటే మీలో ఏదో మానసిక లోపం ఉందన్న విషయాన్ని ఆయన బహిరంగంగా చెప్పడం జరిగింది. ఏనాడు దానికి సంకోచించే ప్రయత్నం చేయలేదు. ఇంకా సామాజిక ఆర్థిక రాజకీయ విషయాల్లో కూడా వారి ప్రజ్ఞతని విజ్ఞతని ప్రాలజ్ఞతని స్థిత ప్రజ్ఞతని చాటారు. ఇన్ని రకాలుగా ఒకరిలో ఉండడం అనేది చిన్న విషయం కాదు. మాధవ్ గారు చెప్పారు బహుముఖ ప్రజ్ఞాశాలి నిజంగా. అదేవిధంగా వారు అన్ని రకాల కూడా పాత్రలు పోషించడమే కూడా సామాజిక రాజకీయ విషయాల్లో కూడా తన ఆలోచనల్ని ఏ మాత్రం సంకోచించకుండా ప్రజల పక్షాన ఉంది లేదా దేశం పక్షాన ఉందంటే చెప్పే ప్రయత్నం చేశారు. అంతటి జాతీయ భావం కూడా సాంస్కృతిక వాదం జాతీయవాదం కూడా కలిగిన వ్యక్తి కోటా శ్రీనివాసరావు. రాజకీయ గురించి సినిమా తెలుసు. కోటా శ్రీనివాసరావు గారు సినిమాలో ఏ రకంగా నటించారు, ఏ రకంగా ఉన్నారు, ఏ రకంగా 35 సంవత్సరాలు 40 సంవత్సరాలు తన నటనా చారిత్ర్యం చూపారనే విషయాన్ని అందరికీ తెలుసు. కానీ రాజకీయ రంగంలో కూడా వారు ఎమ్మెల్యే శాసనసభ్యులుగా ఉన్నారు. ఒక సమర్థవంతమైన నాయకుడిగా కూడా వారు పనిచేశారు. ఒకనొక సందర్భంలో నా మీద ఆయన కంప్లైంట్ చేశారు. బాబుమోహన్ కోటా శ్రీనివాసరావు గారు భారతీయ జనతా పార్టీ ఇంకా కేంద్రంలో ప్రభుత్వం ఏర్పాటు కాని రోజుల్లోనే భారతీయ సిద్ధాంతం పట్ల వారు ఆకర్షితులై నాయకత్వం పట్ల విశ్వాసంతో బీజేపీలో చేరి ఆనాడు బీజేపీ ఎక్కడైనా ఇతర రాష్ట్రాల్లో ప్రచారం చేయాలంటే ప్రచారం చేసేవారు. వాటిని అన్నింటినీ గుర్తించి భారతీయ జనతా పార్టీ ఇక్కడే విజయవాడ ఈస్ట్ నుంచి వారికి 99లో సీటు ఇవ్వడం, సీటు ఇచ్చిన తర్వాత వారు గెలవడం, తర్వాత ఒక సమర్థవంతమైన శాసనసభ్యులుగా తాను నిరూపించుకునే ప్రయత్నం. ఒకవైపు సినిమాలు చేస్తూనే దీన్ని కూడా 2 చేసి ఒక రాజకీయ సంవత్సరాలు. ఆ సందర్భంలో ఒకసారి వెళ్ళి నా మీద మా పార్టీ నాయకత్వానికి వారు ఒక ఫిర్యాదు చేశారు. మరి మా మధుకర్జీ లాగా ఆనాడు సంఘటన కార్యదర్శి లాగా వేణుగోపాల్ రెడ్డి గారు ఉన్నారు. వేణుగోపాల్ రెడ్డి గారు నాకు రోజు ఫోన్ చేసి పిలిచారు. ఏంటంటే నీకు కోటా శ్రీనివాసరావు గారిని, నాకు వారికి ఏముంటుంది సార్ అన్న. ఏంటో నువ్వు మిగతా ఎమ్మెల్యేలకు అందరికి ఫోన్ చేస్తున్నావట, వారికి ఫోన్ చేసి అడగట్లేదంట అన్నారు. దేనికి సార్ అన్న అంటే ఏమో నాకేం తెలుసు, ఆయన అన్నారు అప్పటికి బీజేపీకి 12 మంది ఎమ్మెల్యేలు ఉండేవారు రాష్ట్రంలో, ఉమ్మడి రాష్ట్రంలో, నువ్వే అడుగు అన్నాడు. నేను వెళ్ళా. ఏంటి సార్ ఏంటి నా మీద కంప్లైంట్ చేశారు వేణుగోపాల్ రెడ్డి గారికి, నేనేం చేశానని.
అది కాదండి, మీరు అందరికి ఫోన్లు చేసి అదేదో ఇస్తామంటున్నారు, రోడ్లు ఇస్తామంటున్నారు, ఇల్లు ఇస్తామంటున్నారు, మరి నాకెందుకు చేయలేదు, నన్ను ఎందుకు అడగలేదు, నేను బీజేపీలో లేనా ఏంటి అని అడిగారు. ఎందుకంటే అప్పుడు నేను కేంద్రంలో గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రికి అడిషనల్ PS గా పనిచేశాను. ఇది 2000 సంవత్సరం. అప్పుడే ప్రధానమంత్రి గ్రామ్ సడక్ యోజన పథకం రావడం, దాని కింద గ్రామీణ ప్రాంతాల్లో 500 జనాభా కలిగిన ప్రతి హ్యాబిటేషన్ కి రోడ్డు రహదారి సౌకర్యం కల్పించాలని ఆనాడు కేంద్ర గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి ఉన్న వెంకయ్య నాయుడు గారు అటల్ బిహారీ ప్రధానిగా ఉంటున్న అటల్ బిహారీ వాజ్పేయి కొత్త పథకాన్ని తీసుకురావడం, 60,000 కోట్లతో తీసుకొచ్చిన తర్వాత నేను గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రులు ఉన్నప్పుడు మా ఎమ్మెల్యేలకు ఫోన్ చేసి ఇతర వాళ్ళు కూడా అడిగితే చేసేవాళ్ళం, చేసి మీ నియోజకవర్గాల్లో ఏదైనా హ్యాబిటేషన్స్ రహదారి సౌకర్యం లేని ఉన్నాయా, అవి ఉంటే కాస్త చేసి పంపండి, రాష్ట్రంలో ఎలాగూ చేస్తారు, కేంద్రం నుంచి కూడా మేము కాస్త ఎక్కువ ఇప్పించే ప్రయత్నం చేస్తాము అని చెప్పేవాడిని. అదేవిధంగా ఇందిరా ఆవాస్ యోజన ఉండేది పేదలకి గ్రామీణ ప్రాంతాల్లో ఇల్లు నిర్మించడానికి. దానికి అది కూడా కేంద్ర గ్రామీణాభివృద్ధి శాఖ కిందకి వస్తుంది కాబట్టి వాటిని కూడా అడగడం మొదలు పెట్టాం. మీరు కాస్త లిస్ట్ ఏదన్నా ఉంటే ఇవ్వండి, మేము ఇక్కడి నుంచి మంజూరు చేయిస్తాం, పేదలకు లబ్ధి జరుగుతుంది కదా, ఈ విషయం చెప్పారు. మరి నన్ను ఎందుకు అడగలేదు అన్నారు. సార్ మీరు పట్టణ ప్రాంతంలో ఉన్నారు సార్, పట్టణ ప్రాంతాల్లో గ్రామాలు ఉండవు కాబట్టి మీకు రహదారులు అడగాలని మిమ్మల్ని కాదు, నేను అప్పుడు ఎమ్మెల్యేగా ఉంటున్న డాక్టర్ హరిబాబు గారు విశాఖపట్నంలో ఉన్నారు, వారిని అడగలేదు. డాక్టర్ కె లక్ష్మణ్ హైదరాబాద్ లో ఎమ్మెల్యేగా ఉన్నారు, వారిని అడగలేదు. కేవలం గ్రామీణ ప్రాంతాల్లో ఉంటున్న మిగిలిన 9 మంది ఎమ్మెల్యేలు మాత్రమే ఫోన్ చేసి మీ నియోజకవర్గాల్లో లిస్ట్ ఇవ్వండి అని జరిగాను, రోడ్ రహదారుల కోసం, దీనికోసం. మీ దాంట్లో ఏంటి ఆలోచించారు, అదా నాకు అర్థం కాలేదు, మరి అందరూ మా ఎమ్మెల్యేలు అక్కడ మాట్లాడుకుంటున్నారు లిస్టు అని, మరి నాకెందుకు చేయలేదు అనుకున్నాను. సరే ఏమనుకోవద్దు అన్నారు. అని తర్వాత అది కాదండి, పట్టణ ప్రాంతాల గురించి మాత్రం ఆలోచిస్తే, గ్రామీణ ప్రాంతాల గురించి ఆలోచిస్తే మరి పట్టణ ప్రాంతాల గురించి ఏంటి అన్నారు. నేను గిల్లుకు కోరుకుని సార్ నాకు తెలియదు సార్, గ్రామీణాభివృద్ధి శాఖ వరకు తెలుసు, మరి ఇక్కడ ఎలాగో రోడ్డు మున్సిపల్ లెవెల్లో వేస్తాయి కదా, మరి పేదలకి ఇల్లు, పట్టణ ప్రాంతాల్లో పేదలు ఉన్నారు కదా వారికి ఇల్లు, చాలా మంది వాళ్ళ గ్రామీణ ప్రాంతాల నుంచి పట్టణ ప్రాంతాలకి సౌకర్యాల కోసం వలసకు వస్తున్నారు కదా, వారి పేదలు ఉన్నారు కదా, మరి వారికి ఇల్లు ఏంటి అన్నారు. అయితే నేను ఈ విషయంలో చాలా చెప్పాల్సింది ఏంటంటే, ఆ రోజు అడిగిన తర్వాత నేను ఒక సందర్భంలో వెంకయ్య నాయుడు గారు చెప్పాను, సార్ ఈ రకంగా వచ్చింది, కాస్త ఆయన ఫిర్యాదు చేశారు వేణుగోపాల్ రెడ్డి గారికి, నేను వెళ్ళి సంజాయిషి ఇచ్చుకున్నాను, ఇది సార్ ఇది అని చెప్పాను. కానీ వారు ఒక మాట అడిగారు, సార్ పట్టణ ప్రాంతాల్లో పేదలకు ఇల్లు లేవు కదా అని. ఆ రోజు అది అడిగిన తర్వాత 2000 సంవత్సరంలో ప్రధానమంత్రి గ్రామ సడక్ యోజన వచ్చి గ్రామాలకు ఇళ్ళ నిర్మాణం మొదలైతే పట్టణ ప్రాంతాల్లో ఉన్న పేదల కోసం తర్వాత వెంకయ్యనాయుడు గారు ప్రధానమంత్రి గారితో మాట్లాడడం, దాని తర్వాత బండారు దత్తాత్రేయ గారు పట్టణాభివృద్ధి శాఖ మంత్రిగా ఉంటున్నప్పుడు ఒక కొత్త ప్రపోజల్ తీసుకొచ్చి వాల్మీకి అంబేద్కర్ ఆవాస్ యోజన పేరుతో పట్టణ ప్రాంతాల్లో ఉంటున్న నిరుపేదలకు కూడా గృహ నిర్మాణం చేయడం కోసం ఒక పథకాన్ని తీసుకురావడం జరిగింది. అది అప్పటికే ప్రధానమంత్రి గారి ఆలోచనలో ఉందేమో నాకు తెలియదు, అప్పటికే ఆలోచించున్నారో నాకు తెలియదు. కానీ ఆనాడు ఈ తీసుకెళ్లిన తర్వాత ప్రధానమంత్రి గారితో నేరుగా వెంకయ్యనాయుడు గారు మాట్లాడడం, దాని తర్వాత 2001లో వాంబే పథకం కూడా వచ్చింది. దాని కారణంగానే ఇవాళ పట్టణ ప్రాంతాల్లో పేదలకు కూడా ఇళ్ల నిర్మాణానికి భారతదేశ చరిత్రలో ఒక ఎమ్మెల్యే అడిగిన కారణంగా ఈ పట్టణ ప్రాంతాల్లో పేదలకు వచ్చాయి. ఇవాళ దాని కారణంగా మళ్ళీ నరేంద్ర మోడీ గారు ప్రధానమంత్రి అయిన తర్వాత ప్రధానమంత్రి ఆవాస్ యోజన అర్బన్ తీసుకొచ్చి ఇవాళ 1,30,00,000 మంది పట్టణ ప్రాంతాల్లోని పేదలకు నెత్తి మీద గూడు ఉండేలాగా చేశాడంటే దానికి ప్రధాన కారణం కోట శ్రీనివాసరావు గారు చెప్పక తప్పదు. అందుకే నేను చెప్పేది వారికి విఘ్నత, వారి ప్రాప్త కాలజ్ఞత, స్థిత ప్రజ్ఞత కలిగిన వ్యక్తి అని. అనాడు అనుమానం, మరి ఆలోచన రాలేదు. ఒక ఎమ్మెల్యే కావాలి, మరి నా నియోజకవర్గంలో ఉన్న పేదల గురించి ఎవరు పట్టించుకుంటారని వారు అడిగిన ఒక ప్రశ్న, దాని తర్వాత ఒక కొత్త పథకానికి రూపకల్పన చేసింది. ఇన్ని కోట్ల మంది జీవితాల్లో వెలుగుని నింపింది. అది కోట శ్రీనివాసరావు గారితో అనుబంధం అలా ఉండేది. చాలా నేను చివరిసారిగా వారిని 2010లో వారి అబ్బాయి దుర్మరణం చెందినప్పుడు కలవడం జరిగింది. కాసేపు వెళ్ళి కూర్చొని చాలా బాధపడుతున్నారు, మాట్లాడొచ్చిన తర్వాత ఫోన్లో మాట్లాడేవాడిని కానీ కుదరలేదు. 3 సంవత్సరాల నుంచి ఫోన్లో కూడా మాట్లాడడం కుదరలేదు. ఏదో ఇతర పార్టీ బాధ్యతలు చూస్తే ఇతర రాష్ట్రాల్లో ఉండడం, అది ఎందుకో అవకాశం రాలేదు. తర్వాత బాబు మోహన్ గారు బీజేపీకి వస్తే బీజేపీలో ఏ రాష్ట్రాల్లో పనిచేస్తే అక్కడ తెలుగు జనాభా ఎక్కడ కూడా తీసుకెళ్లే వాళ్ళం. అది కేరళ అయినా, కర్ణాటక అయినా, ఉత్తరప్రదేశ్ అయినా, ఢిల్లీ అయినా, చివరికి అండమాన్లో కూడా బాబు మోహన్ గారిని వాడడం జరిగింది. ఎందుకంటే బాబు మోహన్ గారిని పార్టీ తీసుకొచ్చింది కోట శ్రీనివాసరావు గారు. ఆ రకంగా కూడా బీజేపీకి ఆనాడు లాభం జరిగింది. 2000 నాకు పార్టీ మంత్రిగా ఈ రాష్ట్రంలో బాధ్యతలు ఇచ్చినప్పటి నుంచి ఒకసారి వెళ్ళి ఆశీర్వాదం తీసుకుందామని అనుకుంటున్నాను. కానీ 4-5 సందర్భాల్లో అనుకోవడం, వారికి అనారోగ్యం, వెళ్దాం కుదరకపోవడం, కానీ చివరిగా చూసే అవకాశం లేకుండా
వారు ఈ ఈ విషాదకరమైన వార్త వినాల్సిన అవసరం ఉంది. దీంట్లో మొత్తంగా ఎక్కువ నష్టపోయింది ఎవరయ్యా అంటే, దానికి ముందైతే ఆయన అభిమానించి అందరూ నష్టపోయి ఉంటారు, కానీ 1 సంవత్సరం కాలంగా ఎక్కువ నష్టపోయింది వారి మరణం కారణంగా అంటే నేను ప్రధానంగా. ఏం సంబంధమయ్యా, బంధువు కాదు, ఏం కాదు, ఒక పార్టీలో ఉన్నారు అంతే కదా అని కాదు. ఆరోగ్య శాఖ మంత్రిగా నేను చాలా ఎక్కువ నష్టపోయాను. ఆయన ఇవాళ ఉండి నటిస్తూ ఉంటే, ప్రజల్ని నవ్విస్తూ ఉంటే, ప్రజలు అనారోగ్యం బారిన పడే అవకాశం ఉండేది కాదు. నాకు హెల్త్ బడ్జెట్ కూడా తగ్గేది. మరింత ప్రభావవంతంగా నేను పనిచేసి చూపించే అవకాశం ఉండేది. ప్రజలు నవ్వుతూ ఉన్నారు, సంతోషంగా ఉన్నారు, ఆరోగ్యంతో ఉన్నారు, అనారోగ్యం లేదు. ముఖ్యమంత్రి గారి దగ్గర కాస్త మార్కులు పడేవి. మా ప్రధానమంత్రి గారు నరేంద్ర మోడీ గారితో సత్యకుమార్ మంత్రిని చేశాం, ఆరోగ్య శాఖ మంత్రిగా మార్పు తెచ్చారని అవకాశం ఇవ్వకుండా నాకు కూడా శ్రీనివాసరావు గారు వెళ్ళిపోయారు. అయితే వారు నటించిన చిత్రాలు మనం వాటి గురించి మాత్రం మన పిల్లలకి చెప్పాల్సింది. ఇవాళ వారు ఈ కామెడీలో కూడా అసభ్యత ఎక్కువ ఉంటుంది. ఆనాడు వాళ్ళని చూస్తే ఆ పాత్రలోకి ప్రకాయ ప్రవేశం చేసి వారి నటించిన విధానం అవి మన ఈ భావితరాలు కూడా చూడాల్సిన అవసరం ఉంది. ఈ సందర్భంగా వారి కుటుంబ సభ్యులకి ప్రగాఢ సానుభూతిని తెలియజేస్తూ భగవంతుడు వారికి సద్గతులు కలిగించాలని కూడా కోరుకుంటూ, వారి ప్రపంచవ్యాప్తంగా ఉంటున్న వారి విశేషమైన అభిమానులకు కూడా సానుభూతి తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటాను. తెలుగులో ఫాస్టెస్ట్ న్యూస్ ఇప్పుడు కొత్త అవతారంలో 5 సెకండ్లోనే పూర్తి వార్తా సమాచారం మీ చేతిలో. సోషల్ మీడియా ట్రెండ్స్ మీ కళ్ళ ముందుకే లైవ్ టీవీ అండ్ వాయిస్ సెర్చ్ ఆప్షన్స్తో ఇప్పుడే డౌన్లోడ్ చేయండి. యాప్ లింక్ డిస్క్రిప్షన్లో ఉంది.